నమస్తే. ఎంతగానో ఎదురు చూస్తున్న సాలార్ మాత్రం రిలీజ్ అయిపోయింది. అయితే అసలు పబ్లిసిటీ ప్రమోషన్స్ లేకుండా వచ్చేసిన ప్రభాస్ ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు. ఓపెనింగ్స్ మాత్రం దద్దరిల్లిపోయాయని చెప్పాలి. అయితే సినిమా ఎలా ఉంది, అసలు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ సినిమాకి సంబంధించి మెయిన్ ఏంటి లైన్ అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సలార్ మీద భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు ప్రభాస్. అయితే ఇంతకుముందు మాత్రం చాలా ఫ్లాపులు కానీ డిజాస్టర్స్ కానీ ఎదుర్కొన్నాడు. సో ఇప్పటికైనా సరే ప్రభాస్ గట్టెక్కాడా? ఇంతకీ సలార్ని ఎలా చూడొచ్చు, ఏం చూడొచ్చు అంటే? సలార్ని ఎలా చూడొచ్చు అంటే ఉగ్రం సినిమాకి ఒక మళ్ళీ రీమేక్గా చెప్పొచ్చు దీన్ని. కథాపరంగా చూడాల్సి వస్తే మన ప్రశాంత్ నీల్ చేసిన కన్నడ సినిమా కథ అయితే అదే కథ. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ బద్ధశత్రులుగా మారే కథ అదే కథ అందరూ అనుకున్నట్టుగానే ఆయన ఉగ్రం కథనే ఎంచుకున్నాడు. కాకపోతే దీన్ని పెద్ద స్పాన్లో ఇంకా విస్తరించి దీన్ని ఒక 2 పార్ట్లుగా చేస్తే బాగుంటుందని కథను కూడా ఎక్స్పాన్షన్ చేశాడు. ఓకే, ఆ కథే ఇది. ఇద్దరు ఫ్రెండ్స్ ప్రాణమిత్రులు బద్ధశత్రులుగా ఎలా మారారు, ఎందుకు మారారు అనేది ఒకటి. అలాగే కాన్సార్లో 3 వర్గాలు ఉంటాయి. ఆ 3 వర్గాల మధ్యలో కుర్చీ కోసం పోరాటం జరిగే అంశం అది. ఆ కుర్చీని ఎవరు అధిష్ఠించారు అనేది ఒకటి. అంటే అక్కడ వరదరాజమన్నారు తండ్రిగా జగద్బాబు పోషించారు. జగద్బాబు ఆ పాత్ర ఆ సీట్లోకి రావడం, సీజ్ ఫైర్ అంటే అక్కడ కాల్పుల విరమణ లాంటిది అనుకుని అది చేద్దామని దానికి ఓటింగ్ పెట్టుకుంటారు. అక్కడ ఏం జరిగింది, ఇట్లా ఈ కాన్సార్ ప్రాంతంలో జరిగే ఒక కథాంశం అది. అక్కడ స్మగ్లింగ్ కానీ లేకపోతే అరాచకత్వం కానీ అది ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల క్రితం నుంచి అదే పరంపర కొనసాగుతూ ఉంటుందంట. ఆ 3 వర్గాల మధ్యలో పోరాటమే ఈ సినిమా కథ. ఓకే. అయితే కేజీఎఫ్ కావచ్చు, కేజీఎఫ్ 2 కావచ్చు, ఇక్కడ సలార్ కావచ్చు, ఈ రెండింటికి ముడిపెట్టొచ్చా? చూస్తే కేజీఎఫ్ లాంటి పిక్చరైజేషనే ప్లస్ కలర్ కానీ మోడ్ కానీ డార్క్ మోడ్లో కనిపిస్తుంది. సో ఏమంటారు దాన్ని? డార్క్ మోడ్ వరకే మనం కేజీఎఫ్తో పోల్చాలి. కథాపరంగా అసలు ఎటువంటి పోలికలు లేవు. అలాగే ప్రభాస్ ఇది 1 మ్యాన్ షో అని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ కటౌట్కి తగ్గ పాత్ర దేవా పాత్ర. ఆ దేవా పాత్ర ఏంటంటే ప్రభాస్ కటౌట్ దృష్టిలో పెట్టుకుని చేసిన పాత్ర. ప్రభాస్ లేకపోతే సినిమా లేదు. ప్రభాస్ చేయకపోతే ఇంకొక హీరో దీనికి సూట్ అవడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి పర్సనాలిటీ, అలాంటి క్యారెక్టరైజేషన్ పాత్రకు ఉంది. సినిమా మొత్తం ఆ పాత్ర నడిపించుకుంటూ వచ్చింది. సినిమా మొత్తం అదే, వన్ అండ్ ఓన్లీ. ఇంకా చెప్పాలంటే ఒక హెల్ప్లెస్ పాత్రగా మిగిలిపోయింది వరదరాజమన్నారు పాత్ర. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్ర ఒక సహాయం కోసం చూసే పాత్రలాగా ఉంది, కానీ అక్కడ హీరోయిజం ఎలివేట్ కాల. ప్రభాస్ పాత్ర ఏంటంటే హీరోయిజం ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ముందుగా యాక్షన్ సన్నివేశాలు కానీ కొంత ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది పాత్రల పరంగా, ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంత రీచ్ కావడానికి మనకు పొన్నియిన్ సెల్వన్ లాగా ఎవరు ఏంటి ఎవరికి ఏమవుతారు ఇట్లాంటి కన్ఫ్యూజన్ లాగా కొంత క్రియేట్ అయింది. అంటే ఫ్లాష్ బ్యాక్లో కథ చెప్పడం వల్ల సినిమా అంతా పూర్తయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి కాకుండా 2 సార్లు చూడాల్సిన సినిమాగా దీన్ని ప్రశాంత్ నీల్ మలిచాడు. ఓకే. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ప్రభాస్కి ఇక ఇంతకుముందు హిట్స్ లేకుండా ఉన్నాయి. సో ఇక్కడతో ప్రభాస్ ఆకలి తీరింది అనుకోవచ్చా? షడ్ర సోపేతమైన భోజనం పెట్టాడండి. ప్రభాస్ అభిమానులకైతే అసలు వాళ్ళు పండగ చేసుకోవచ్చు. అలాంటి సినిమా మళ్ళీ పడింది ప్రభాస్కి. గతంలో ఆయన ఆదిపురుషు నిరాశపరిచింది, రాధేశ్యామ్ నిరాశపరిచింది, సాహో నిరాశపరిచింది. వాటిని అన్నింటినీ పటాపంచలు చేసింది ఈ సినిమా. కాబట్టి ఎందుకంటే కలెక్షన్ పరంగా కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఈ సంవత్సరంలో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ని కొలగొట్టిందని చెప్పాలి. ఎందుకంటే తెల్లవారుజామున 1 గంట నుంచే షోలు స్టార్ట్ అయిపోయినాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఓవర్సీస్ మార్కెట్లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ 1 గంటకే సినిమా టాక్ మొదలైపోయింది. అంటే కొంత ఏంటంటే సెకండ్ హాఫ్ బాగుందని కొంతమంది, ఫస్ట్ హాఫ్ బాగుందని కొంతమంది. కాకపోతే సినిమా కంక్లూషన్కి వచ్చేసరికి, క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక అసమగ్రంగా ఉంది. సినిమా కంప్లీట్ కాని భావన కలుగుతుంది. అందువల్ల కొంత అసంతృప్తి ఉంటుంది. అంటే ఇంటర్వెల్కి బయటకు వచ్చాం కదా, దీన్ని నెక్స్ట్ కథ చూడాలని. అంటే 2 పార్ట్లుగా పెట్టారు కాబట్టి, సీజ్ ఫైర్ అనే పార్ట్తో దీన్ని తీశారు కాబట్టి మనకి సెకండ్ పార్ట్ కోసం మనం వేచి చూడాలి. అందువల్ల ఇన్కంప్లీట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా. ఓకే. అయితే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ప్రభాస్ ఇంతకుముందు బాహుబలి 1 అండ్ బాహుబలి 2, అక్కడ బాహుబలి 2 వచ్చేసరికి బాహుబలి 1లో హూ కిల్డ్ అని చెప్పి కట్టప్ప. సో ఇలాంటి క్వశ్చన్ మార్కే ఏదన్నా ఇక్కడ మన ట్యాగ్ లైన్ కనిపించవచ్చు ఉంది. ఏంటిది? కాన్సార్ చైరు అది ఎవరిది? ఓకే. కాన్సార్ చైరు ఎవరిది అనేది ఇక్కడ అసలైన కథ. అసలు విలన్ ఎవరు అంటే వరదరాజం అన్నారు. మరి ప్రభాస్ ఫ్రెండ్, అంత ప్రాణమిత్రుడు బద్ధశత్రువుగా మారినా కానీ ప్రభాస్ మీద కృతజ్ఞత ఉండాలి కదా. తన క్లిష్ట పరిస్థితుల్లో కూడా తనని కాపాడుతూ వచ్చాడు చిన్నప్పటి నుంచి కూడా. అలాంటి మరి వీళ్ళు బద్ధశత్రువుగా సెకండ్ పార్ట్ లో ఉంటారా, ఫ్రెండ్స్ గా మారిపోతారా? ఇప్పుడు మెయిన్ విలన్ ఎవరు? జగద్బాబా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా?
ఇలాంటి అంశం అంటే నేను అనుకోవడం ఏంటంటే సెకండ్ పార్ట్లో వేరే కథ ఉంది. సెకండ్ పార్ట్లో అది కూడా ప్రభాసేనేమో అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే ధారా అనే పాత్ర అది ప్రభాస్ తండ్రి పాత్ర. ప్రభాస్ తండ్రిని వరదరాజమన్నారు తండ్రి శివమన్నారు అతను చంపేస్తాడు ఆ తండ్రిని. మరి తండ్రిని చంపిన వ్యక్తి గురించి పగ తీర్చుకుంటాడా ప్రభాస్? మరి ఆ ధారా అనే పాత్రకి ఎవరు పోషిస్తున్నారు? ఆ పర్సనాలిటీ ప్రభాస్ పర్సనాలిటీ లాగానే బ్యాక్ నుంచి చూపించారు కాబట్టి ఆ ధారా పాత్ర కూడా ప్రభాసే పోషించి ఉంటాడని నా డౌట్. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఎందుకంటే సెకండ్ పార్ట్లో అతని ఫ్లాష్ బ్యాక్ అంటే దారాని ఎందుకు చంపాడు అనేది దీంట్లో లేదు. దారాని అతను ఎందుకు జగద్బాబు పాత్ర ఎందుకు చంపాడు అనేది దీంట్లో లేదు. ఆ పాత్ర ఎందుకు చంపాడు అనే పరిస్థితి చెప్పాలి కాబట్టి ఆ కథ మళ్ళీ అక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దారా పాత్ర కూడా అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మరి దారా పాత్ర ఎంటర్ అవుతుంది. తర్వాత కాన్సర్ కుర్చీ ఎవరు సొంతం? న్యాయంగా అయితే ఆ కుర్చీ ఇతను సొంతమే కావాలి, ప్రభాస్ సొంతం కావాలి, దేవా సొంతం కావాలి. కానీ దేవాకి ఆ విషయం తెలుసా అని మనకు క్వశ్చన్ వదిలేసాడు ఇక్కడ. ఈ సినిమాలో వరకు దేవాకి ఆ విషయం తెలియదు. ఆ కుర్చీ తన సొంతమే, తన తండ్రి ఎక్కాల్సిన కుర్చీ అది అనే విషయం తెలియదు. అలాంటప్పుడు మరి ఫ్రెండ్ కోసం ఆ కుర్చీని త్యాగం చేస్తాడా దేవా అనే సెకండ్ పార్ట్లో చూడాలి. త్యాగం చేస్తాడా, ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తాడా, లేకపోతే ఫ్రెండ్ని మట్టి పెట్టి ఆ కుర్చీలో కూర్చుంటాడా అనే సస్పెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ప్రభాస్ సలార్ సినిమాలో డ్యూయల్ రోల్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు, ఏమంటారు? నాకైతే డ్యూయల్ రోలేనే ఉంది. ఎందుకంటే ప్రభాస్ తండ్రి పాత్రకి ఇంకొకళ్ళు ఎవరు సూట్ అవ్వరు. ఇప్పుడు ఏషనో లేకపోతే ఇంకోళ్ళని తీసుకొచ్చినా కానీ ఆ పర్సనాలిటీకి ఇది మ్యాచ్ అవ్వదు. కాబట్టి దారా అనే పాత్రకి ప్రభాస్ని చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్లో. మళ్ళీ దారా అనే పాత్రని జగద్బాబు ఎందుకు చంపాడు అనేది, మరి జగద్బాబు కాకుండా ఇంకో విలన్ ఏమైనా ఎంటర్ అవుతాడా అనే అంశాలు కూడా మనకి సెకండ్ పార్ట్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి బాహుబలి మళ్ళీ సేమ్ అదే యొక్క సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే బాహుబలిలో కూడా ఇక్కడ ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడు. సేమ్ అదే విధంగా మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి అని చెప్పి 2 క్యారెక్టర్ చేశాడు. కాబట్టి అదే విధంగా దేవా అండ్ దారా ఈ 2 కూడా చేసే అవకాశం 100% అవకాశం అయితే ఉంది. నా అంచనా ప్రకారం అయితే మళ్ళీ ప్రభాసే ధారాపాత్ర చేసి ఉంది. ధారాపాత్ర ఎందుకు చంపారని చూపించాలి. మరి చూపించాలనుకున్నప్పుడు ఆ పాత్ర కనబడాలి కదా. కాబట్టి నాకు తెలిసి ఎవరు ఊహించుంటారు అది పాత్ర మళ్ళీ ప్రభాసే చేస్తున్నాడు అనేది. ఖచ్చితంగా ప్రభాస్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరైతే సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1కి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎంతవరకు సీజ్ ఫైర్ పార్ట్ 2 చూడాలనేటువంటి ఆసక్తి రేకెత్తించింది అనుకోవచ్చు అంటారు? అందరికీ ఇప్పుడు వస్తుందని చూస్తున్నారు. ఎందుకంటే ఇది కథ కంటిన్యూటీ ఇన్కంప్లీట్ అయింది కదా. అవును, కథ క్లోజ్ అయ్యి ఉంటే ఉగ్రం సినిమా ఏంటంటే కథ క్లోజ్ అయిపోయింది. అదే కథని కొంత ఎక్స్పాన్షన్ చేసాడు అంతే. ఉగ్రం కథ సేమ్ ఇద్దరు ఫ్రెండ్స్ వరదరాజమన్నారికి హెల్ప్ చేసిన పాత్రగా చిన్నప్పుడే హెల్ప్ చేశాడు. అతనికి ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడ ఎంటర్ అయ్యి కూడా అతను ఫ్రెండ్ని కాపాడాడు. ఆ పాత్ర శృతి హాసన్ చెప్పడం జరుగుతుంది. మరి శృతి హాసన్ ఎవరు? ఇక్కడ ఝాన్సీ పాత్రకి శృతి హాసన్కి ఏంటి సంబంధం? శ్రీయారెడ్డి పాత్ర ఇంకోటి ఉంది. మరి శ్రీయారెడ్డి పాత్ర ఏమో వరదరాజమన్నారు సిస్టర్ పాత్ర. అలాగే బాబీ సింహ ఉన్నాడు. ఇట్లా ఈ పాత్రలన్నీ కూడా అంటే కొంత ఏమవుతుందని పొన్నియిన్ సెల్వంలాగా కొంత పాత్రల పరంగా కొంత గందరగోళం ఉన్నా కానీ అందుకనే ఒక్కోసారి 2 సార్లు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా ఎలివేషన్ షాట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాసు హెడ్స్ ఆఫ్ అని చెప్పాలి, అదరగొట్టేసాడని చెప్పాలి. ఎందుకంటే ఆ ఎలివేషన్ షాట్స్ ప్రశాంత్ నీల్ని కూడా మెచ్చుకోవాలి మనకి. ఎందుకంటే ఈ స్థాయిలో ఎలివేషన్ షాట్స్ చేస్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఫైట్ సన్నివేశాల్లో కానీ ఆ ఫైట్ చేసే విషయంలో కానీ ఈ పాత్రను ప్రభాస్ తప్ప ఇంకో హీరో చేస్తే ఈ సినిమా సూట్ అయ్యేది కాదు. ఓకే, అయితే మొత్తానికి మొన్నటిదాకా కూడా సలార్లో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుంది. అది పార్ట్ 1లోనా పార్ట్ 2లోనా అనేది వెయిట్ చేసేటువంటి ఒక అభిమానులకు మీరు ఏం చెప్తారు? ఈ సినిమాకి అసలు పాటలు డిస్టర్బ్ చేస్తాయి. అదే ఫాలో అయ్యాడు ప్రశాంత్ నీళ్ళు. ఎక్కడ ఆ జోలికి వెళ్ళాల, కథలో కొద్దిగా మలుపులు పెట్టుకుంటూ వచ్చాడు కానీ ఎక్కడ దాని జోలికి వెళ్ళాల. కొంత స్టార్టింగ్లో కొంత ల్యాగ్ వస్తుంది. దాదాపు ఒక 20 మినిట్స్ కొంత కథ 30 మినిట్స్ దాకా ల్యాగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు. మళ్ళీ అలాంటి మెరుపులన్నీ సెకండ్ హాఫ్లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఇన్కంప్లీట్గా అయిపోతుంది. కాకపోతే అంటే కుర్చీ ఎవరిది, మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ మనకి ఈ పార్ట్లో కనిపించవు. అందువల్ల కొంత అసంతృప్తి ఉంటుంది. కానీ సినిమా అయితే మళ్ళీ ప్రభాస్కి ఒక చెప్పాలంటే అతనికి ఒక ప్రాణం పోసిందని చెప్పాలి. ఇక కలెక్షన్ పరంగా చూసుకుంటే బాహుబలికి 1600 కోట్ల రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డుని మళ్ళీ ఈ సలార్ కొల్లగొడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం వచ్చిన పఠాన్ ప్లస్ జవాన్ కలిపితే = సలార్ అని నా లెక్క. మరి ప్రేక్షకుల లెక్క ఎలాంటిదో చూడాలి. ఓకే, అయితే అదిగాక ఇయర్ ఎండింగ్లో 2003 ఎండింగ్లో ఇది వచ్చేసింది, 2023 ఎండింగ్లో.
అయితే పార్ట్ 2 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే 2024 స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు, అది కూడా ఎండింగ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను అనుకోవడం ఏంటంటే సమ్మర్ కల్లా వచ్చేస్తుంది సినిమా, దాదాపు చాలా వరకు పూర్తయి ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కొంత కొత్త రికార్డు సృష్టిస్తే మాత్రం బాహుబలి 1కి కొంచెం గ్యాప్ ఎక్కువైంది. అవును. అంత గ్యాప్ అయితే ఉండదు. నేను అనుకోవడం ఏంటంటే జూన్ లోపే ఈ సినిమా మళ్ళీ సెకండ్ పార్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. వచ్చేసినా కానీ అది ఇంకా అద్భుతంగా దీన్ని మలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కలెక్షన్స్ పరంగా నాకు తెలిసి ఒక 1500 కోట్లు కొల్లగొట్టే అవకాశం సలార్కి ఉందండి. పార్ట్ 1కి, పార్ట్ 1కి, సీజ్ 5కి అది 100% ఇది మెగా హిట్టే, అందులో అనుమానం ఏమీ లేదు. అయితే మొత్తానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంతవరకు అంటే జస్ట్ పెట్టాలని పెట్టింది అనుకోవచ్చా, కథకి ఏమైనా లింక్ ఉంది అనుకో? కథకి లింక్ ఉంది. అసలు హీరోయిన్ పాత్రని రక్షించడం కోసమే ఎంటర్ అయ్యే పాత్ర అది. Okay. కాబట్టి కథకి లింక్ పెట్టాడు. ఆ హీరోయిన్ పాత్ర ఏమిటి, అసలు ఆవిడకినో దేవాకి ఏమిటి సంబంధం అనేది మనకి సెకండ్ పార్ట్లో చూడొచ్చు. సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది, ఈరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది, కొంత డివైడ్ టాక్ వచ్చింది. టాక్ వచ్చినా కానీ ఇది స్టడీ అయిపోతుంది. రేపు ఎల్లుండి దీని జాతకం తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఇది హిట్ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకన్నా ఈ టాక్ కూడా లేని యానిమల్లే ఎంత కొలగొట్టిందో మీకు తెలుసు. అవును. 10 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది యానిమల్. అవును. ఈ మాత్రం టాక్ కూడా లేదు యానిమల్కి. అవును. అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా ఇది 2000 కోట్ల రూపాయల సినిమానే. బాహుబలి 2కి అమ్మ మొగుడనే చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఈ సినిమా చూసుకునేసరికి ఒకటి అర్థమవుతుంది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు, సేమ్ అదే విధంగా జగత్ బాబు, పృథ్వీరాజు, ఇక ప్రభాస్ దేవా క్యారెక్టర్. సో అలా ఊహించుకోవచ్చు అంటారా? ఊహించుకోవచ్చు. ఎందుకంటే పాత్రల పరంగా చూసుకుంటే అసలు కాన్సర్ అనేది నిజంగా ఉందా లేదా అని మాకు తెలియదు. కానీ అది ఒకవేళ ప్రశాంత్ నీల్ కల్పన కాన్సర్ అనేది మనకు తెలియదు. కానీ అంటే ఆ స్థాయిలో ఎట్లా ఉంటుంది ఒక దేశంలో, అది మనకి లాజికల్గా సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఉందని అనుకోవటమే మనకి. ఎందుకంటే అది చెప్పాలంటే లాజికల్గా మన దేశంలో అట తెలియని ప్రాంతం అంటూ ఎవరికి లేదు, మన గవర్నమెంట్ కూడా. కానీ ఇక్కడ క్రియేట్ చేసేది అంతే అది. ఓకే. సో మొత్తానికి అక్కడ కేజీఎఫ్కి వచ్చేసరికి 3 ముక్కల్లో చెప్పొచ్చు. అమ్మ, రాకీబాయ్, గోల్డ్ కోలర్ మైన్స్. ఒకవేళ సలార్ గురించి చెప్పాలంటే 3 ముక్కలు ఏం చెప్పొచ్చు అంటారు? దేవా, వరదరాజమన్నారు, కాన్సార్ కుర్చీ. ఇదే. ఓకే. సో మొత్తానికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మాత్రం ఎక్కడ చేయలేదు, పబ్లిసిటీ ఎక్కడ చేయలేదు, అవసరం లేదు కూడా. అవసరం లేకుండానే కలెక్షన్స్ ఇంత భారీ స్థాయిలో కొలగొడుతున్నాయంటే ఈ ప్రశాంత్ నీల్ కావాలనే ప్లాన్ చేసినటువంటి ఒక వ్యూహం అనుకోవచ్చు అంటారా? ఆయన టైం అలా వచ్చింది అంతే. ఆయన కావాలని ప్లాన్ చేసింది ఏం కాదు, టైం అలా వచ్చింది. కాబట్టి మీరు చూడండి, ఇవాళ రేపు ఎల్లుండి ఈ ఆదివారం వరకు ఎంత కలెక్షన్ కొలగొడదు అనేది చూసుకుంటే జమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది ఎవరికైనా. ఈ 3 రోజుల్లో ఈ సలార్ కలెక్షన్స్ చూసుకుంటే ఇది కొత్త రికార్డు అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక కొత్త రికార్డుని ఈ సలారు సృష్టించబోతుంది. సో చూద్దాం సార్. మొత్తానికి సీజ్ ఫైర్ పార్ట్ 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో అనౌన్స్మెంట్ అని అయితే ఈగర్గా ఒక కుతూహలం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. చూద్దాం మరి ఎప్పుడు ఇస్తారు. సో ఇదండి, మొత్తానికి ఎటువంటి ప్రమోషన్స్ పబ్లిసిటీ లేకుండానే ఒక రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ చేయొచ్చు అని చెప్పి ఒక ధైర్యాన్ని అయితే నిలబెట్టారు ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. మొత్తానికి ఒక లైన్లో చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్తారు? ఇందాక చెప్పాను కదా, పఠాన్ ప్లస్ జవాన్ = సలార్. సో పఠాన్ ప్లస్ జవాన్ = సలార్. మొత్తానికి ఈ సినిమాకి రేటింగ్ ఏమి? 5కి అయితే 3.5 ఇస్తాను నేను. 5కి 3.5.